స్పీకర్ డౌన్ చేయండి కొంచెం. అందరికీ నమస్కారము. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుపుకోవడం జరిగింది. 63 మండలాల జడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, జిల్లా అధికారులు, సీఈఓ గారు, డిప్యూటీ సీఈఓ గారు, పార్లమెంటు సభ్యులు, అలాగే శాసన మండలి సభ్యులు కూడా పాల్గొన్నారు. జడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా సమస్యల్ని సభ దృష్టికి తీసుకొని వచ్చారు. మరీ ముఖ్యంగా కూడా మన అనంతపూర్ జిల్లాకు జీవనాడి అయినటువంటి ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించాలని కూడా సభ్యులు ముక్త కంఠంతో కూడా తెలియజేశారు. గత సర్వసభ్య సమావేశంలో కూడా మేము ఈ అంశాన్ని తీర్మానం చేశాము. మళ్ళీ కూడా ఈ అంశాన్ని మరొకసారి కూడా తీర్మానం చేస్తూ ఈ ప్రతిపాదనలో గౌరవ కలెక్టర్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపిస్తా ఉన్నాము. అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలకు యూరియాని సకాలంలో అందించాలి. ఆ యూరియాని రైతు భరోసా కేంద్రాలలోనూ అలాగే సహకార కేంద్రాలలోనూ DCMS కేంద్రాలలో ఏర్పాటు చేయాలని కూడా సభ్యులు కోరడం అయింది. అలాగే GGH లో కూడా సౌకర్యాలు సరిగా లేవు, కొన్ని అవాంఛిత సంఘటనలు జరుగుతున్నాయన్నారు. వీటికి జేసీ గారు స్పందించి మేము వీటిని పరిశీలన చేసి చర్యలు చేపడతామన్నారు. అలాగే కొన్ని మండలాల ఎంపీపీలు కూడా చెప్పారు. అక్కడ సమావేశ సమయంలో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని కూడా సభ దృష్టికి తెచ్చారు. సీఈఓ గారు విచారణ చేసి ఈ సంబంధిత ఎంపీడీఓలపై చర్యలు చేపడతామన్నారు. అలాగే గౌరవ జెడ్పీటీసీ సభ్యులు కూడా ప్రోటోకాల్ పాటించడం లేదు, జిల్లా పరిషత్ స్కూళ్లలో జెండా ఇనాగరేషన్ కి మమ్మల్ని ఆహ్వానించలేదు, బయట వ్యక్తుల్ని ఆహ్వానించున్నారని చెప్పేసి సభ దృష్టికి తెచ్చారు. ఈ అంశాన్ని కూడా మేము గౌరవ జేసీ గారికి చెప్పాము. వారు కూడా స్పందించి వెంటనే వీటిపైన విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఈరోజు జిల్లా పరిషత్ సమావేశం సందర్భంగా కూడా మేము సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకొని వారిని స్మరించుకుంటూ బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడిన వంటి వాళ్ళ ఆశయాలకు అడుగుజాడల్లో నడవాలని కూడా మేమందరూ కూడా చర్చించుకోవడం జరిగింది.